ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకపు తండ్రికి మనము కుమారులముగా కుమార్తెలముగా ఉండాలి అంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిపూర్ణులమై ఉండాలి. ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన యొక్క గుణలక్షణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని మనం ధరించుకోవాలి. క్రీస్తు వ్యక్తిత్వం అంటే ముఖంపై ఉమ్మి వేయబడినప్పటికీ కూడా ఎలాంటి కోపానికి, ఆవేశానికి, బాధకు గురి కాకుండా మౌనంగా ముఖాన్ని తుడుచుకోవడమే క్రీస్తు వ్యక్తిత్వం. అనుకూల పరిస్థితులలో క్రీస్తును, క్రీస్తు ప్రేమను, ఆయన యొక్క సహనాన్ని, ఆయన తగ్గింపును కనపరిచేది కాకుండా ప్రతికూల పరిస్థితులలో మనల్ని దూషించినప్పటికీ, హింసించబడినప్పటికీ, ద్వేషించబడినప్పటికీ, అన్యాయపు తీర్పుకు గురి అయినప్పటికీ, అపనిందల పాలైనప్పటికీ కూడా మనము మౌనముగా క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ధరించుకున్న వారమైతే ఆయనను కనపరచగలం. ఆయన స్వభావ లక్షణాలను మనము మన శత్రువుల ఎదుట మనం చూపించగలం. ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడే మనము ఆయనను కనపరచుటకు అది ఒక గొప్ప అవకాశం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్వభావ లక్షణాలను కలిగి జీవించాలి అని ఆశించినటువంటి ఒక బానిస జీవితంలో జరిగినటువంటి యథార్థమైన సంఘటన ఇది. పాశ్చాత్య దేశాలలో బానిసలను అమ్మడం, బానిసలను కొనడం అనేటువంటి ఒక క్రూరమైన చర్య ఉండేది. వెస్టిండీస్ దేశంలో ఒక గ్రామంలో ఒక ధనవంతుడు సీజర్ అనేటువంటి ఒక బానిసను కొనుక్కున్నాడు. ఈ కుర్రవాడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలాగా జీవించాలి, దేవునిలాగా నేను కూడా ప్రేమించే స్వభావాన్ని, క్షమించే స్వభావాన్ని కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి అని చాలా నమ్మకంగా యజమాని దగ్గర పనిచేసేవాడంట. ఈ కుర్రవాడు దేవుని యందు భయభక్తులు గలవాడు, వాక్యానుసారంగా జీవించేవాడు, నమ్మకంగా పనిచేసేవాడు. ఇతని నమ్మకత్వానికి, నమ్మకమైన పనికి ముగ్ధుడైనటువంటి ఆ యజమానుడు, ధనవంతుడైనటువంటి ఆ యజమానుడు ఈ కుర్రవాడికి స్వేచ్ఛను ప్రసాదించాలి. కొన్ని సంవత్సరాలుగా ఇతడు నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇతనికి స్వేచ్ఛను ప్రసాదించాలని తలంచి, సీజర్ నీవు నా దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, స్వేచ్ఛగా బ్రతుకు అన్నాడు. దానికి ఆ సీజర్ అంటాడు, లేదయ్యా, నేను మీ వద్దే ఉంటాను, నేను ఇక్కడే నమ్మకంగా పనిచేసుకుంటాను అని చెప్పి ఎక్కడికి వెళ్లకుండా ఆ యజమానుడి దగ్గరే నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. సరే అని చెప్పి ఆ యజమానుడు సీజర్ను తన సొంత ఇంటి మనిషిలా చూసుకుంటూ అన్ని పనులపై అధికారం ఇచ్చినాడు. ఒకరోజు యజమానుడైనటువంటి ఆ ధనవంతుడు, సీజర్ ఈరోజు మనం పక్క ఊరికి వెళ్ళి బానిసలను కొనుక్కోవాలి, త్వరగా ప్రయాణానికి సిద్ధం చేయి అన్నాడు. సరే అని చెప్పి సీజర్ ఆ ధనవంతుడు ఇద్దరు కలిసి పక్క ఊరికి వెళ్ళి ఒక 4 బానిసలను కొన్నారు. కొన్న తర్వాత తిరిగి వస్తుంటే మార్గ మధ్యంలో ఒక వృద్ధ బానిస నిలబడి ఉన్నాడు. అతన్ని ఎవరూ కొనటం లేదు. కారణం, అతడు చాలా బలహీనంగా ఉన్నాడు. అతన్ని చూసినటువంటి సీజర్ తన యజమానునితో అంటున్నాడు, అయ్యా, ఈ వృద్ధ బానిసను మనం కొనుక్కుందామయ్యా అన్నాడు. అప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, వద్దు సీజర్, ఇతడు చాలా అనారోగ్యంతో ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, పైగా ఇతనికి మనమే ఎదురు పని చేయాలి, ఇతడు ఏ రకంగా కూడా మనకు ఉపయోగకరమైన వ్యక్తి కాదు, కాబట్టి ఇతన్ని కొనాల్సిన పని లేదు అంటాడు. అప్పుడు సీజరు ఎంతో బలవంతం చేసి, అయ్యా, దయచేసి నా ఈ ఒక్క కోరిక కాదనకండి, ఈ వృద్ధుని మనం కొందామయ్యా అని చెప్పి యజమానుని బలవంతం పెట్టి ఆ వృద్ధ బానిసను కొనేటట్లు చేస్తాడు. ఆ యజమాని తలంచినట్లే ఆ వృద్ధ బానిస కొన్నప్పటి నుంచి మంచానికే పరిమితమైపోయినాడు. సీజర్ అతనికి అన్ని రకాల పరిచర్యలు చేస్తున్నాడు. ఆ వృద్ధ బానిస కాలకృత్యాలు కూడా మంచంలోనే చేస్తున్నాడు. సీజర్ అతనికి ఒక కుమారుని, తండ్రికి ఒక కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో అంత చాలా జాగ్రత్తతో, ఎంతో ప్రేమతో ఆ వృద్ధ బానిసకు పరిచర్య చేయడం మొదలుపెట్టినాడు. ఇదంతా గమనించి అందరూ చూస్తున్నారు. యజమానుడు కూడా చాలా జాగ్రత్తగా గమనించి చూచి ఒకరోజు సీజర్ని పిలిచి, సీజర్, ఆ వృద్ధ బానిస ఎవరు? అతడు నీకేమవుతాడు? అతడు నీ తండ్రా అని అడుగుతాడు. అప్పుడు సీజర్ నిబరపై చూస్తూ ఉంటాడు. చూస్తున్నప్పుడు ఈ ధనవంతుడైనటువంటి యజమాని అంటాడు, నేను ఆ వృద్ధ బానిసను నువ్వు కొను అని చెప్పి నన్ను బలవంత పెట్టినప్పుడే నేను అనుకున్నాను అతడు నీకు తండ్రి అయి ఉంటాడని. అయినా సరే నీ నోటి నుంచి నేను వినాలని అడుగుతున్నాను, చెప్పు సీజర్, అతడు నీకేమవుతాడు? అతడు నీ తండ్రా అంటాడు. దానికి సీజర్ లేదయ్యా అని జవాబిస్తాడు. అది విన్న యజమానుడు, కాదా, మరి నీ స్నేహితుని తండ్రా, నీ బంధువా, నీ ఊరివాడా, అతను ఎవరు సీజర్ అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. అప్పుడు సీజర్ కన్నీళ్లతో, అయ్యా,
నేను నా తల్లిదండ్రులకు ఒకే ఒక కుమారుణ్ణి. నేను నా తల్లి దగ్గర ఎంతో ఆనందంగా గడుపుతూ స్కూలుకు వెళ్తున్నటువంటి సమయంలో ఈ వ్యక్తి నన్ను కిడ్నాప్ చేసి ఎవరికో అమ్మేసినాడు. అతి కిరాతకంగా నా బాల్యాన్ని బానిసలా బ్రతికేలా చేశాడు. నేను ఆ చేతులు ఈ చేతులు మారి ఆఖరికి మీ వద్ద నేను బానిసగా చేరాను. నన్ను అతి కిరాతకంగా బానిసగా చేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తే. సీజర్ ఇలా చెప్పేసరికి ఆ యజమానుడి నోట మాట రాక, మరెందుకు సీజర్, ఏ కుమారుడు కూడా తండ్రికి చేయలేనంత సేవ ఇతనికి చేస్తున్నావు అని అడిగితే అప్పుడు సీజర్ అంటాడు, అయ్యా, నన్ను పాపపు బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించి రక్షించినటువంటి నా రక్షకుడైనటువంటి యేసయ్య ఒక మాట అన్నాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడని. నా రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను ఇతనికి చూపి ఇతని నా ప్రభు యొద్దకు నడిపించాలనేదే నా ఉద్దేశం, అదే నా కోరిక. ఇతని కొరకు నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఇతడికి క్రీస్తు ప్రభు ప్రేమను చూపించాలనేదే నా కోరిక అని సీజర్ చెప్తుంటే ఆ యజమానుడు, అక్కడున్నటువంటి వారందరూ, ఆ బానిసతో సహా వారందరూ కూడా అతనిలో ఉన్నటువంటి క్రీస్తు మనసును చూచి ఎంతో ఆశ్చర్యపడి, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు ఎంత గొప్పవాడు సీజర్ అని చెప్పి వారందరూ ప్రభు వైపుకు తిరిగినారు. దేవుని బిడ్డలారా, మనకు కీడు చేసిన వారి పట్ల, మనకు హాని చేసిన వారి పట్ల మనము చూపించేటువంటి ప్రేమ, మన దయగలిగినటువంటి ప్రవర్తన వారిని క్రీస్తు ప్రభు వైపుకు నడిపిస్తుంది, వారి జీవితాలను మారుస్తుంది. వారు మనలో క్రీస్తు ప్రభు వారి యొక్క గుణలక్షణాలను చూసి దేవుని ప్రేమించడం మొదలు పెడతారు. మనకు తెలియపరచబడినటువంటి దేవుని వాక్యానికి మనం లోబడితే, మనం వెంటనే విధేయత చూపిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి మన విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ వాక్కుతో మా ఆత్మని పోషిస్తున్నందుకే స్తోత్రములు నాయన. మా శత్రువులను ప్రేమించి మమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించమని ఎంత చక్కని హితవు పలికారు ప్రభువా. క్షమించడం, ప్రేమించడం మీ స్వభావ లక్షణాలు. నీ బిడ్డలుగా గుర్తింపబడుతున్న మేము నీ గుణలక్షణాలను కలిగి జీవించుటకు మాకు సహాయం చేయండి. ఆత్మ నింపుదల కలిగి ఉండి ఇతరులకు మాదిరిగాను ప్రేరణగాను మమ్మల్ని ఉంచండి ప్రభువా. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు భక్తిని ప్రదర్శించే వారంగా కాకుండా, ద్వేషించబడినప్పుడు, అపార్థం చేసుకొనబడినప్పుడు, అన్యాయపు తీర్పుకు గురి అయినప్పుడే నీ వ్యక్తిత్వాన్ని కనపరచుటకు మాకు సహాయం చేయండి. మీరే కృప చూపించండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలో ఈ యొక్క వాక్యమును క్రియ జరిగించండి తండ్రి, సహాయం చేయండి. మీ ప్రియమైనటువంటి వారముగా మీకు నాయన సాక్షులుగా ఈ లోకంలో బ్రతికి మిమ్మల్ని మహిమపరచుటకు, మమ్మల్ని చూసిన వారు అయా మీరు యేసు ప్రభువా అనగలిగినంత మెట్టులోకి మేము ఎదుగుటకు మాకు మీరే కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులలో కార్యం జరిగించే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. మీ పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో యాగమైపోయినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము దొరుకుతుంది. నశించు ఆత్మలను వెదకి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన రక్తంలో కడగబడడానికి ఆయన మీకు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి రక్షణ భాగ్యం. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి, తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.